అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనం కొట్లాడడం మా మీద కేసు పెట్టండి కానీ మీ కోర్టులో ఫీజు కట్టి జిల్లా కోర్టులో 1 year బ్యాక్ తీసుకున్నాం. అతను యాక్సెప్ట్ చేస్తున్నాడు. అతను యాక్సెప్ట్ చేయట్లేదు సార్. 25 లక్షల రూపాయలు మాత్రమే చూపిస్తాను నేను. మన డిపార్ట్మెంట్ పెట్టి రోజు పత్రికా మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం మన వైఎస్ఆర్ కాంగ్రెస్కి సంబంధించిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి ఇంటి దగ్గరికి వచ్చి తెలుగుదేశం వాళ్ళు ఉన్నట్టు ఉండి ఇది ఎప్పుడో కట్టుకున్న ఇల్లు, దీనికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు గవర్నమెంట్ మారడంతో ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు వాళ్ళు చేయటము, ఇది ప్రతి చోట అంటే 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు పరిపాలించాడు. జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా జరగల. ఆయన ప్రతి ఒక్కటి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిసారి చెప్పిన మాటలు ఏమిటంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, పార్టీకి ఎటువంటి పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు మంచిగా బ్రతకాల అనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. అదేవిధంగా 5 సంవత్సరాలు నడపడం జరిగింది. ఎందుకు జరిగిందో కానీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు అంటే గవర్నమెంట్ మారడంతో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏ విధంగా అయినా సరే హింసించవచ్చు అనే పద్ధతిలో అనవసరమైన క్రియేట్ చేసుకొని న్యూసెన్స్లు చేస్తున్నారు. అయితే మాత్రం ఒకటి గ్యారెంటీగా జరుగుతుంది, అంటే ఒకసారి పార్టీ వచ్చిన తర్వాత అది ఏం 100 సంవత్సరాలు ఉండేది ఏం కాదు. ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్లు జరుగుతుంటాయి, పార్టీలు మారుతుంటాయి. ఇటువంటి అనవసరమైన కల్చర్ అనేది తీసుకొచ్చింది ఈరోజు టీడీపీ వాళ్ళు. ఇటువంటి కల్చర్ని తీసుకొచ్చి రేపు వాళ్ళకి నెక్స్ట్ ఏమి జరుగుతుందనేది కూడా ఏమాత్రం కూడా ఆలోచన అనేది లేకుండా ప్రతి ఒక్కటి న్యూసెన్స్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా వడ్డీలతో సహా చెల్లించుకోవాల్సి వస్తుంది. వాళ్ళు అది గమనించడంలే. ఏదో నాయకులు ఏదో పొరపాటు మాటలు చెప్పుకుంటారు, ఆ మాటలు తీసుకొని వీళ్ళు ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. అది సరైన కల్చర్ కాదు. సరైన పద్ధతుల్లో ఉంటేనే మంచిగా ఉంటుంది, లేకపోతే మాత్రం అది వడ్డీతో సహా చెల్లించుకోవాల్సి వస్తుంది అనేది వాళ్ళు తెలుసుకోలేకున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టిన పథకాలు అయితేనేమి, ఆయన పరిపాలించిన పద్ధతి అయితేనేమి ఈరోజు అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఒకటి ఆయన పాటించడం లే. కనీసం ఆ పద్ధతిలో చూసుకోవాలి కానీ దాని గురించి ఆలోచించాలి కానీ కనీసం ఈరోజు అనవసరమైన అంటే ఆయన పథకాలు కాదు, కొట్టుండైన ముందు వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళందరినీ కొట్టండి అనే పద్ధతిలో వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా మాత్రం ఆ మూల్యం చెల్లించుకుంటారు. సరైన పద్ధతిలో ఇప్పటి నుంచి అయినా సరైన పద్ధతిలో ఉంటారని అనుకుంటూ నేను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.